హాయ్ సార్. హలో మేడం. సార్ తక్కువ కాస్ట్‌లో మంచి ల్యాండ్ తీసుకోవాలంటే హైదరాబాద్‌లో ఎక్కడ తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఏముంటుందంటే నాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఉండాలి అని ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం చాలా వీడియోలు కూడా చూసినాం. మనం ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది ఒక ఎమోషన్, ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ అనమాట. సో డబ్బులు ఉన్నాయి, ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బులు ఉంటే విల్లాస్ కొంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు, ఆ తర్వాత కొందరు ఆ విల్లాస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొంచెం మంచి కమ్యూనిటీలో ఉండాలి, వర్క్ ప్లేస్కి నియర్ బై ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అందులో వెళ్తారు, అందులో వెళ్ళి కొనుక్కుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ ఉంది అంటే కనుక నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే కొంచెం లంసమ్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక సిటీ దాటి సిటీ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కొనడానికి చూస్తారు. అంటే ఇప్పుడు అందరూ కూడా సిటీ సరౌండింగ్ వెళ్ళి ఎకరాలు ల్యాండ్ కొనాలంటే ఎకరం వాల్యూ వచ్చేసి మినిమం మనకి 70 నుంచి 80 లక్షలు పెడితే కానీ హైదరాబాద్కి ప్రైమ్ లొకేషన్స్లో ఒక 70-80 కిలోమీటర్ రేడియస్లో అంతకన్నా తక్కువలో దొరికే అవకాశం లేదు. సో అంత అమౌంట్ కూడా ఎఫర్ట్ చేయలేరు అన్నప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్లో మనం ప్రాపర్టీ కొనాలంటే ఖచ్చితంగా ప్లాట్స్ వైపు కానీ ఫామ్ ల్యాండ్స్ వైపు కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్లోనే 10 గుంటలో 5 గుంటలో కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఇలా హైదరాబాద్ సరౌండింగ్లో తీసుకుంటే అన్ని నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఒకవేళ లో సెగ్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈరోజు తక్కువ పెట్టుబడి పెట్టి రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో కొంచెం ఎక్కువ రిటర్న్ పొందాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూర్డ్ ఉండాలి, ఫ్యూచర్లో అప్రిషియేషన్ వచ్చే విధంగా ఉండాలి, అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక లొకేషన్ షాద్ నగర్. ఈరోజు కూడా ఈ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం. ఇక్కడ తీసుకుంటే మనకి స్టార్టింగ్ 5,000 నుంచి పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో 5,000 నుంచి మొదలు పెడితే 30,000, 50,000, ₹1,00,000 వరకు కూడా ఉంది. కమర్షియల్ ఏరియాలో ఉంటే ఒక రేట్ ఉంటుంది, రెసిడెన్షియల్ అయితే ఒక రేట్ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఈ విధంగా ప్రైజెస్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళకి షాద్ నగర్ నుంచి మొదలు పెడితే బెంగళూరు హైవేలో అప్ టు జడ్చర్ల వరకు ఈ బెల్ట్ అనేది చాలా బాగుంటుంది మేడం. సో ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ చూడవచ్చు. ఎందుకంటే మేజర్గా రీజనల్ లింక్ రోడ్ కనెక్టివిటీ ఉంది, సరౌండింగ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ శ్రీశైలం హైవే అనేది కూడా ఒకటి బాగా ప్రామిసింగ్ హైవే ఇప్పుడు. ఎందుకంటే సేమ్ సౌత్ హైదరాబాద్లోనే ఎయిర్పోర్ట్కి ఒక సైడ్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే ఉంటుంది. సో శ్రీశైలం హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని వింటున్నామో ఇదంతా కూడా ఇక్కడే వస్తుంది. దీంతో పాటు ఇది కూడా ఓఆర్ఆర్కి రీజనల్ లింక్ రోడ్కి మధ్యలో మేజర్ పార్ట్ అంతా డెవలప్మెంట్ కాబోతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాటు నెక్స్ట్ రాబోయేటువంటి మెట్రో కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా రేడియల్ రోడ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అప్ టు కందుకూరు వరకు, అంటే మనకి ఏదైతే తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందరు ఇక్కడ ఎఫర్ట్ చేయలేరు. మినిమం హెచ్ఎండిఏలో 20,000 ప్లస్ ఉంటుంది. అదే కనుక ఇది దాటి కొంచెం ముందుకు వస్తే మనకి డిటిసిపి లిమిట్లో కావచ్చు, ఇప్పుడు రాబోయే ఎఫ్సిడిఏ లిమిట్స్ కావచ్చు, ఈ ఏరియాలో తీసుకుంటే స్టార్టింగ్ 10,000 నుంచి మొదలు పెడితే 16,000, 20,000 వరకు మంచి మంచి ప్రాపర్టీస్ వస్తాయి. అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ ఎకరాలలో కొనాలంటే మినిమం వచ్చేసి 1.5 CR నుంచి అప్ టు 10 CR వరకు కూడా ఉన్నాయి. ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక హైవే బాగా ప్రామిసింగ్ ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి విజయవాడ హైవే. విజయవాడ హైవేలో చూసుకుంటే మనకి మేజర్గా రీజనల్ లింక్ రోడ్ కనెక్టింగ్ అక్కడ అవుతుంది కాబట్టి చౌటుప్పల్ సరౌండింగ్ ఏరియాస్ బాగున్నాయి. అండ్ ఇదొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, 2 రాజధానులను కలిపే రోడ్డు కాబట్టి ఈ రోడ్డుకున్న అడ్వాంటేజ్ మనకి మేజర్గా ఉంది. అండ్ ఈ రోడ్డు కూడా మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి విజయవాడ హైవే సరౌండింగ్స్లో కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడైనా కూడా నెక్స్ట్ పెరగడానికి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అగైన్ 5,000 నుంచి మొదలు పెడితే అప్ టు 50,000 వరకు కూడా ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకొక హైవే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ముంబై హైవే. సో ముంబై హైవే ఏంటంటే ఆల్రెడీ సిటీ సరౌండింగ్లో తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోత్ అయిన ఏదైనా హైవే ఉందంటే అది మనకి ముంబై హైవే. సో ఈ ముంబై హైవేలో తీసుకుంటే అప్ టు పటాన్ చెరు, సంగారెడ్డి ఈ లోపల ఏరియా అంతా ఆల్రెడీ వెల్ డెవలప్డ్. నెక్స్ట్ ప్రామిసింగ్ ఏరియా ఏదంటే సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ దాటిన తర్వాత సదాశివపేట్, బుదేరా, కంకోల్, ఇక్కడ నుంచి దిగ్వాల్, తర్వాత వచ్చేసి జైరాబాద్. ఈ బెల్ట్లో ట్రెమెండస్గా గ్రోత్ చూడబోతున్నాం మనం కమింగ్ 10 ఇయర్స్లో. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే మేజర్ డెవలప్మెంట్ నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ వల్ల ఈ సరౌండింగ్ ఏరియాల్లో కొన్ని లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది.
అండ్ దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ రేడియల్ రోడ్స్ కావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అండ్ రాను రాను ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది, ఇక్కడ జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఇక్కడ ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాస్లో కూడా స్కోప్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఈ ఏరియాస్ అనేది మేజర్గా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. దీంతో పాటు ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి, లైక్ సాగర్ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఇలా కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రైమ్ హైవేస్ ఉన్నాయి. ఇక్కడ మన బడ్జెట్ తగ్గట్టుగా మన ప్రియారిటీ ఏముంది, మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకలాగా చూడాలి, ఇల్లు కట్టుకొని ఉండాలి అంటే ఒకలాగా చూడాలి, లేదా జస్ట్ దీన్ని రీసేల్ చేయాలి లేదా రెంట్ పర్పస్ చేయాలంటే ఒక కేటగిరీ చెక్ చేసుకోవాలి. సో మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఏ పర్పస్తో కొంటున్నాం, అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత టైం మనం వెయిట్ చేస్తాం, వీటిని పారామీటర్గా తీసుకొని ఆ సరౌండింగ్ ఉన్న ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ 5-10 ఇయర్స్లో ఏ విధమైన అప్రిషియేషన్ వచ్చింది, నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఏ విధమైన అప్రిషియేషన్ వస్తుందో ఇవన్నీ రికార్డ్స్ చెక్ చేసుకున్న తర్వాత, అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ సరౌండింగ్ హైవేస్లో ఎక్కడ మనం ప్రాపర్టీస్ తీసుకున్నా లీస్ట్ 5,000 నుంచి 50,000 వరకు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా నెక్స్ట్ 10 ఇయర్స్లో అద్భుతమైన గ్రోత్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ మేడం.